హాయ్ ఫ్రెండ్స్! మహాభారతం ఎపిసోడ్ 3కి వచ్చేసాం. భీష్ముడు విచిత్రవీరుణ్ణి పాంచాల రాజ్యం నుంచి విడిపించి తీసుకువెళ్తున్నప్పుడు పాంచాల దేశ రాజు మమ్మల్ని ఇంత ఘోర అవమానించావు కదా, నీ చావు ఇక్కడ పాంచాల రాజ్యంలోనే రాసిపెట్టి ఉంది భీష్మ అని శపిస్తాడు. భీష్ముడు విచిత్రవీరుణ్ణి హస్తినాపురానికి తీసుకువెళ్ళి భీష్ముడితో యుద్ధం చేయమంటాడు. తనకు శిక్షణ ఇస్తానని చెప్తాడు. కానీ విచిత్రవీరుడు కత్తి కూడా పట్టుకోలేకపోతాడు. అది చూసి రాజమాత సత్యవతీదేవి వచ్చి, ఏంటి భీష్మ, విచిత్రవీరుణ్ణి ఇంత శిక్షణ ఇస్తున్నావు, ఇంత శిక్షిస్తున్నావు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు భీష్ముడు, మహారాజు కావాలంటే శక్తి సామర్థ్యాలు ఉండాలి. ఎవరైనా యుద్ధానికి వస్తే యుద్ధానికి సిద్ధంగా ఉండేలా ఉండాలి. కానీ కత్తి కూడా పట్టుకోలేకపోతున్నాడని చెప్తాడు. అప్పుడు సత్యవతి విచిత్రవీరుని సామర్థ్యం తనకి తెలుసు అని చెప్తుంది. అలా అయితే విచిత్రవీరునికి వివాహం నిశ్చయిద్దామని చెప్తుంది. కాశీరాజు తన కుమార్తెలైన అంబాదేవి, అంబిక, అంబాలికకు స్వయంవరం ప్రకటించాడు. నువ్వు వెళ్ళి యుద్ధంలో వాళ్ళని గెలుచుకొని తీసుకురా హస్తినాపురానికని సత్యవతీదేవి భీష్ముడితో చెప్తుంది. భీష్మ, ఏంటి మాత ఇలా అంటున్నారు మీరు? స్వయంగా మహారాజే యుద్ధం చేసి కన్యను గెలుచుకోవాలి. అంతేకాని నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. నన్ను క్షమించండి మాత అని భీష్ముడు అంటే, సత్యవతీదేవి, నేను రాజమాతగా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు కాశీ దేశానికి వెళ్ళి ఆ కన్యల ముగ్గురిని గెలుచుకొని తీసుకొని రా అని పంపిస్తుంది. కాశీరాజు తన కుమార్తెల కోసం స్వయంవరం ప్రకటిస్తాడు. అంతా సిద్ధంగా చేస్తారు. అక్కడకు భీష్ముడు వెళ్తాడు. ఇంకా రాజులు కూడా వస్తారు. భీష్ముడు కాశీరాజుతో, నేను హస్తినాపురం మహారాజు తరపున వచ్చానని చెప్తారు. మీరు ఎలా వస్తారు? స్వయంగా రాజకుమారుడే రావాలి, కానీ మీరు ఎలా వస్తారని ప్రశ్నిస్తారు. ఈ ప్రపంచంలో హస్తినాపురాంటి మహాక్షేత్రము లేదు. అటువంటి క్షేత్రానికి మీ కుమార్తెలను మహారాణులు చేస్తామని భీష్ముడు చెప్తాడు. కావాలంటే నా శక్తి సామర్థ్యాలు పరిశీలించుకోండి అని భీష్ముడు రాజుతో అంటాడు. సాల్వ మహారాజు, భీష్ముడు యుద్ధం చేస్తారు. యుద్ధంలో సాల్వ మహారాజు ఘోర అపజయం చెందుతాడు. అప్పుడు అంబాదేవి చాలా బాధపడుతుంది. నేను సాల్వ మహారాజు ప్రేమించుకున్నాము అని చెప్తుంది. అప్పుడు ఇంకా స్వయంవరం ఎందుకు, ఇది వంచన. అప్పుడు మీరు సాల్వ మహారాజునే పెళ్లి చేసుకోవాల్సింది కదా, ఇంకా స్వయంవరం అవసరం లేదు కదా, మిగతా రాజులని మీరు అవమానించినట్టు అవుతుంది అని భీష్ముడు అంటాడు. మిగతా రాజులు కూడా అవును, ఇది వంచనే, మమ్మల్ని మోసం చేశారు అని అంటారు. భీష్ముడు అంబాదేవిని గెలుచుకున్నాడు కాబట్టి భీష్ముడికి ఇవ్వాలని అందరూ నిశ్చయిస్తారు. అందుకు భీష్ముడు అంగీకరించడు. మీ జ్యేష్ఠపుత్రులను హస్తినాపురానికి మహారాణులను చేస్తామని చెప్పి అంబాదేవిని సాల్వ మహారాజుకి ఇచ్చి వివాహం చెయ్యమని చెప్తారు. అలా చెప్పి భీష్ముడు అంబిక, అంబాలికలను తీసుకొని హస్తినాపురానికి వెళ్ళి విచిత్రవీరునికి వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు. ఆ సభలోకి అంబాదేవి వచ్చి నాకు న్యాయం జరగాలి అని వాదిస్తుంది. నేను భీష్ముడినే పెళ్లి చేసుకుంటానని వాదిస్తుంది. అందుకు భీష్ముడు, నేను ఆజాంత బ్రహ్మచారిని, నా వల్ల కాదు అని అంటాడు. నీ బ్రహ్మచర్య వ్రతం పాడు చేస్తేనే కదా నువ్వు నరకం అనుభవిస్తావు. నేను అనుభవించిన నరకం నువ్వు కూడా అనుభవించాలని నేను నీకు శిక్ష వేస్తున్నాను అని అంబాదేవి అంటుంది. సత్యవతి వచ్చి, నేను వెళ్ళమంటేనే భీష్ముడు వెళ్ళాడు, ఇది రాజమాత ఆజ్ఞ ప్రకారం చేశాడు అని అంటుంది.
మత్స్యకారిని రాజమాతని చేస్తే ఇలానే ఉంటుంది అని అంటుంది.